కూటమికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు. సో మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు అలాగే మాజీ మంత్రులు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా వాళ్ళందరూ ఓటమి బాటలో వెళ్తూ ఉన్నారు, బొత్స సత్యనారాయణతో సహా. అంతేకాదు అమర్నాథ్ కూడా వెనకబడి ఉన్నారు. సో మంత్రులు మాజీ మంత్రులు మొత్తం వెనకబడి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి క్లీన్ స్వీప్ దిశగా దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఓటమి బాటలో మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందనేది ఇంకా అప్డేట్ రాలేదు. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా చూస్తే కనుక ఎన్డీఏ కూటమి కనుక చూస్తే కనుక మనకి ఇండియా కూటమి 214 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే 292 స్థానాల్లో ఎన్డీఏ కూటమి లీడ్లో ఉంది. సో దేశ స్థాయిలో మాత్రం కొంత టెన్షన్ వాతావరణం, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు మాత్రం క్లియర్ కట్ మ్యాండేటరీ ప్రజలు ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే 3 రౌండ్ల కౌంటింగ్ అయిపోయింది. 4వ రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత మంత్రులు మాజీ మంత్రులు ఓటమి దిశగా క్లీన్ గా కనిపిస్తూ ఉన్నారు. క్లీన్ ఓటమి దిశగా వెళ్తున్నారు. మంత్రి తాడిశెట్టి రాజాతో సహా అందరూ వెళ్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ భాషలో చెప్పాలంటే ఈ రిజల్ట్ చూసి జేబులో చేయబెట్టుకొని ఏజెంట్లు వెళ్ళిపోతున్నారు, లీడర్లు కూడా వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి కౌంటింగ్ కేంద్రాల నుంచి తెలుస్తోంది. సో మనతో పాటు లైవ్ లో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు వచ్చారు. హలో, వెల్కమ్ అండి. జగదేవ్ గారు. సో ప్రెసెంట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉంటుందో ఆ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది ఎన్డీఏ కూటమి. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల కౌంటింగ్ కేంద్రాల నుంచి వైసీపీ అభ్యర్థులు బయటకు వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వైసీపీ నేతలు ఓడిపోతారా అనుకున్నామో అక్కడ టీడీపీ ముందంజలోనే ఉంది మనకు తెలుస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం రాయలసీమ అయితే స్వీప్ చేసేటువంటి విధంగా మనకు తెలుస్తుంది. కర్నూలు అయితే ఆల్రెడీ స్వీప్ వచ్చేసింది. 7 స్థానాల్లో 6 స్థానాలు టీడీపీ. సో ఒకటి మాత్రం ఇవన్నీ చూస్తుంటే కేకే సర్వే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం వెనకబడిపోయారు. మంత్రులు మాజీ మంత్రులు అందరూ వెనకబడిపోయారు క్లియర్ గా. దీన్ని బట్టి కేకే గారు లాస్ట్ టైం కూడా 150కి వైసీపీకి వస్తాయని చెప్పి కూడా ఎవరు నమ్మలేదు. ఇప్పుడు కూడా 160 అంటే 161 అంటే ముందు అట్లా ఏంటి వన్ సైడ్ చెప్తున్నారా లేదా ఫేవర్ గా చెప్తున్నారా సార్. ఈ సందర్భంగా నిజమే అనిపిస్తుంది. ఈ సందర్భంగా కూడా చెప్తాను నేను. చెప్పండి సార్. నడింపల్లి సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్ట్. ఆయన లాస్ట్ టైం 2019లో చెప్పింది నిజమైంది. ఈసారి ఫిగర్ చెప్పాడండి ఆయన. 162 వస్తాయి తెలుగుదేశం పార్టీకి అని చెప్పారు. 162 వస్తాయని చెప్పి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారట. ఆ ఫిగర్ ఎందుకు చెప్తున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఇంటరామారావుకి ఇష్టమైనటువంటి సంఖ్య అది 162, 9 వస్తుంది. సో కాబట్టి 162 ఈసారి రాబోతుంది అని చెప్పి నడింపల్లి సీతారామరాజు గారు చెప్పారట. అది నాకు ఇంటర్వ్యూలో కూడా జస్ట్ ఒక 4 days బ్యాక్ కూడా చెప్పారు. అంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. 162 దిశగా నడింపల్లి సీతారామరాజు గారు చెప్తున్న విధంగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే అసలు నిజంగా ఉద్యమ స్ఫూర్తి ఆంధ్రాలో తక్కువ అని చాలా మంది అంటుంటారు. కానీ ఒక్కసారి వాళ్ళందరూ వాళ్ళ ఓటు ద్వారా ఈ స్థాయి ఉద్యమాన్ని ఎంత రెవల్యూషన్ చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా 160 వచ్చేలా కూడా కనిపిస్తుంది. 14 కూడా ఇప్పుడు డౌటే అంటున్నారు. ఏకే గారి సర్వే ప్రకారం 14 అన్నారు కదా. ఆ 14 కూడా అటు తిప్పి కొడితే 14 అన్నారు. ఇంకో మాట మాట్లాడితే 6 అన్నారు. వచ్చే అవకాశం ఉందండి. తెలంగాణలో వచ్చిన ప్రతిస్పందన కన్నా కూడా ఆంధ్ర ప్రజల ప్రతిస్పందన ఈసారి తీవ్రంగా ఉంది. ఏపీలో 122 స్థానాల్లో కూటమి ఆధిక్యతలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటేయడం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ 10 స్థానాలకి టీడీపీ కూటమి ముందంజలో ఉంది, ఆధిక్యతలో ఉన్నట్టుగా మనకు అప్డేట్స్ వస్తున్నాయి. సో ఏమంటారు? కానీ అంటే 52 ఉమ్మడి అదే రాయలసీమ ఏదో 4 ఉన్నాయి ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో 52 స్థానాలకి 49 కైవసం చేసుకుంది లాస్ట్ ఇయర్. అదే ఐ మీన్ 19లో. అసలు అది ఎంత మెజారిటీ, ఎంతగా ప్రజలు గౌరవం ఇచ్చారు, ఎంత బాగా గెలిపించారు, దాన్ని ఏ స్థాయిలో కళ్ళు కద్దుకొని పువ్వులు పెట్టుకుని చూసుకోవాలి అసలు ప్రజలను కానీ ఈ అభివృద్ధి పరంగా కానీ. అసలు ఏమీ పట్టించుకోకుండా ఈసారి 30 వస్తాయని చాలా మంది చెప్పారు సార్. 52కి 35 వస్తాయి. లాస్ట్ టైం 49 వచ్చాయి కానీ ఈసారి 35 వస్తాయి అన్నారు. కానీ ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. 30లో అటు 3 కొట్టియాలా 0 కొట్టియాలా అనే పరిస్థితిలో ఉంది అసలు. అంటే చూడండి ఎంత రాయలసీమ పట్టు అని అన్నారు కదా. మొసలి ఎక్కడ అయినా రాయలసీమలో మొసలి తీసుకున్నాను అంత బలం ఆయనకి. అక్కడ గజేంద్రుడు వచ్చినా ఎవడొచ్చినా కొట్టేస్తాడు అన్నారు. ఏమైంది మరి? సార్ దుర్గమ్మ గారు, మామూలుగా మనం పబ్లిక్
ఏపీ పబ్లిక్ చూస్తే అసలు వీళ్ళు ఏమన్నా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టులుగా మీరు కానీ నేను కానీ ఎవరైనా జనరల్గా రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు చూస్తే అందుకనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా మనం చెప్తుంది ఏంది, మీరు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీరు కూడా ఫెయిల్ అయిపోతారని చెబుతున్నాం కదా. ఇప్పుడు ఇంత భారీ మెజార్టీ ఇస్తున్నారు మీకు, బట్ ఇచ్చినందువల్ల మీరు దానికన్నా భిన్నమైనటువంటి పరిపాలన అయితే చేయాలి కదా, మెరుగైన పరిపాలన కోరుకుంటారని చెప్పి చెబుతున్నాం. మనకి వేరే ఇంట్రెస్ట్లు ఏముంటాయి అసలు. సో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ లీడ్స్ ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాలి. చాలా నిజంగా కూడా మనం అందరం కూడా అభినందించాలండి. అవును. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధ కూడా చిన్న బాధ కాదండి. 5 సంవత్సరాల నుంచి గోల్లో పెట్టి కొట్టిన పిల్లుల్లాగా వాళ్ళు బాధలు పడ్డారు. పిల్లులు అయ్యారు. ఎప్పుడైతే ఆ కొట్టు సత్యనారాయణ అనే మంత్రి తాడేపల్లిగూడెంలో ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులు పోలింగ్ సెంటర్కి వెళ్ళి లోనకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఇప్పుడు పోలింగ్ కోడ్ అమల్లో ఉంది, గతంలో లాగా ఉండదు పరిస్థితి. నువ్వు గేట్ దాటి లోనకి వస్తే మాత్రం నువ్వేమవుతావు చూసుకోమని బెదిరించారు. గతంలో లాగా నీ మోచేతి కింద ఉంటావు అనుకున్నారా మీరు? కొట్టి సత్యనారాయణ బెదిరించారు. బెదిరించి గేట్ల దగ్గరికి వచ్చి వాళ్ళు నిలబడ్డారు. గేట్ లోపలికి రాని నీ సంగతి చూస్తా ఉన్నారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పటికే సెంట్రల్ ఫోర్సెస్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు. ఈ సిచ్యువేషన్ అంతా చూసే నేను తప్పుని చెప్తానని మూసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆ రోజే తిరగబడ్డాయి పిల్లులన్నీ పుల్లైని. మన దాసనారాయణ రాములమ్మ సినిమాలో చెప్తాడు చూసారా, పిల్లులు అన్నారు కదరా పుల్లులమై తిరిగి వచ్చామని వస్తుంది చూసారా. అట్లా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం కూడా అలాగే స్టార్ట్ అయిందండి. ప్రధాన ఎక్కడ నాకు దేశం పడిందంటే ఎమ్మెల్సీలోనే అండి. ఎమ్మెల్సీ ఎప్పుడైతే టీడీపీ అనిపించిందో అది మాత్రం అక్కడ స్టార్ట్ అయింది. అందులో దానికంటే ముందు ఇంకో సెకండ్ కూడా జరిగింది. ఏం సార్ అది? అనురాధ్ అని ఎమ్మెల్యే కోటాల కింద అనురాధ్ గారిని ఎమ్మెల్సీ అక్కడే అనురాధ్ గారిని గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేసి ఎమ్మెల్యేలే చేశారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు పునఃసమీక్ష చేసుకోలేదు. వాళ్ళకి వాళ్ళు ఆత్మ చేసుకోవాలా. ఇది ఏం చేసుకున్నారంటే వాళ్ళు ఆత్మ వంచన చేసుకున్నారు. మేము ఆ ఓట్లు వేరు ఈ ఓట్లు వేరు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి పరిపక్వత ఆ స్థాయిలో ఉంది. ఆయన ప్రధాన సలహాదారు. అట్లాంటి ప్రధాన సలహాదారులు పెట్టుకుంటే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామంటే ఆల్మోస్ట్ టీడీపీ కూటమి 150 సీట్లు దాటే అవకాశం ఉన్నట్లుగా మనకి వార్తలు